హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. సో దానికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా యాప్లో ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ 6 months పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. సో హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్, దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. యాప్లో ఒకసారి చెక్ చేసి నచ్చితే తీసుకోండి. ఇంకా తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ కావచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి 150 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి 2 టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక దృష్టిలో అయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 9096 కొలులకు ప్రతిపాదనలు సిద్ధమంటూ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. గురుకుల పోస్టులకు రోస్టర్ రిజర్వేషన్ల వారీగా ఇండెంట్లు రూపొందించిన సొసైటీలు త్వరలో నియామకాల బోర్డుకు సమర్పణ, ఆ తర్వాత విడతల వారీగా ప్రకటనలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో కొలుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. 4 గురుకుల సొసైటీలో 9096 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యతలను తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డుకి అయితే బాధ్యతలు అయితే అప్పగించింది. సో ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు కావచ్చు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారంతో కూడినటువంటి ప్రతిపాదనలను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి. అయితే ప్రతిపాదనల తయారీలో ప్రధానంగా నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త జాప్యం కావడంతో ప్రతిపాదనల రూపకల్పన సైతం కాస్త పెండింగ్లో పడిపోయింది. సో తాజాగా జీవో నెంబర్ 317 ప్రకారం అన్ని గురుకుల సొసైటీలో ఉద్యోగ కేటాయింపులు పూర్తి కాగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం లభించాల్సి ఉంది. సో ఉద్యోగ కేటాయింపుల ప్రతిపాదనలో ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగులకు కేటాయింపుల ఉత్తర్వులు జారీ చేయనున్న సొసైటీలు ఆ వెంటనే ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలకు బోర్డుకు సమర్పించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు అత్యధికంగా బీసీ గురుకులాల్లోనే అత్యధిక ఖాళీలు ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం గురుకుల కొలువులో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9096 పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో 3వ వంతుకు పైబడిన ఖాళీలు మనకు మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోనే ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా వాటి తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ ఖాళీల గురించి కనుక మనం చూసినట్లయితే దాని తర్వాత తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ పరిధిలో 2267 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలో కనుక చూసుకుంటే 1500కు పైగా పోస్టులు ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే సిద్ధమయ్యాయి. సో ఇవి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇండెంట్ సమర్పించిన వెంటనే వాటిని దాదాపు పక్షం రోజుల్లో పరిశీలించి కేటగిరీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి చెప్పారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఎస్ఐ పరీక్షలో 8 ప్రశ్నలు తొలగింపు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని నిర్ణయం, కీ విడుదల 52 మార్కులు వస్తే గట్టెక్కినట్లే అంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న మనకు తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో మనకు 8 డిలేటెడ్ ప్రశ్నలకు గాను 8 మార్క్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. 6 అనేటువంటి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అంటే 2 లేదా 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఈవినింగ్ అయితే వీడియో చేస్తాం. చాలా మంది అభ్యర్థులు ఇక్కడ ఏదైతే ఈ రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్ ఆప్షన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మార్క్స్ యాడ్ చేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. సో అది కరెక్ట్, ఎందుకంటే కొంతమంది ఆడ 2 లేదా 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ మార్కులు ఉన్నప్పుడు ఒకవేళ ఆన్సర్ పెడితే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి వదిలేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ కోణంలో ఆ ప్రశ్నలు కూడా యాడ్ చేయాలి. ఇంకా వాటితో పాటుగా ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తప్పుగా ఇవ్వబడ్డాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి మనకు TSLBRB వెబ్సైట్లో సో అబ్జెక్షన్కి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి సో ఇక్కడ మీరు చూడవచ్చు. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ అప్లై ఫర్ ద అబ్జెక్షన్ ఆన్ ప్రైమరీ కీ అని చెప్పేసి ఈ లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. సో ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు. సో ఆ మిస్టేక్స్ సంబంధించినటువంటి ప్రూఫ్ తోటి సో మీరు దీనికి సంబంధించి అయితే అబ్జెక్షన్స్ అయితే పెట్టండి. లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. ఒకటే రోజు టైం ఇచ్చారు కనుక సో ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి మీకు ఏదైతే మిస్టేక్ అనిపిస్తుందో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి దానికి సంబంధించిన డాక్యుమెంట్ తోటి మీరైతే ఇక్కడ అబ్జెక్షన్ అయితే పెట్టండి.
సో నెక్స్ట్ ఈ 6 ప్రశ్నలకు మరి ప్రభుత్వం మార్క్స్ కలుపుతుందా లేదా అనేది చూడాలి. సో మార్క్స్ కలపాలనే వారు మీ యొక్క అభిప్రాయాన్ని కింద తెలియజేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే 1 సెకండ్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్టయితే రీసెర్చ్ ప్రాజెక్ట్ కొరకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ కావచ్చు, ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంటర్వ్యూ 24న ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. 24 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్యలో అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇవి 1 వేకెంట్, ఇవి 2 వేకెన్సీ, మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి 25న అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి వీటికి సంబంధించి మీరైతే అటెండ్ కావచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఉంది. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కావచ్చు, అదర్ డీటెయిల్స్కి అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 1312 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో రేడియో ఆపరేటర్కి సంబంధించి 982 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా రేడియో మెకానిక్ సంబంధించి 330 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 19 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇంకా దాంతోపాటుగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 246 వేకెన్సీస్ గాను డ్రాఫ్ట్ మెన్ కావచ్చు, హిందీ టైపిస్ట్, వెల్డర్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ bro.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు పూర్తి పీడిఎఫ్ లభిస్తుంది. సో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాటికి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్లో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 4 డిఎస్సి గురుకుల టీచర్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం అనేది 5 lakhs బిలో ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో వాళ్ళు అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా జిల్లాల వాళ్ళు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈ tsbcstudysircle.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు సో అక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ నెల 25 లోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ 1 నుంచి వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వే2 న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో 9000 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అబద్ధం అంటే ఇక్కడ చూడవచ్చు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 9000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంపై రైల్వే శాఖ స్పందించింది. ఈ నోటిఫికేషన్ అబద్ధమని రైల్వే శాఖ ఆర్పీఎఫ్లు అలాంటి నోటిఫికేషన్లు తమ వెబ్సైట్లో కానీ ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి వాటిని జారీ చేయాలని చెప్పేసి వెల్లడించింది. ఇలాంటి తప్పుడు నోటిఫికేషన్లు నమ్మవద్దంటూ నిరుద్యోగులను సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ నేడు జాబ్ మేళా అంటూ చూడవచ్చు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక జాబ్ మేళా అయితే ఈరోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. సో దీనికి సంబంధించి సో ఇక్కడ కళాభారతి ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎంపీసీ కావచ్చు, ఎంఈసీ గ్రూపులో 60% మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి 2021-22 బ్యాచ్ వాళ్ళైతే వీటికి అటెండ్ కావచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దానికి అటెండ్ కాండి. ఇక నెక్స్ట్ ఈరోజు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఆర్టికల్ కనుక మనం చూసినట్లయితే సో ఈనాడులో ఇక్కడ మనకు మితవాదులకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో మితవాదులకు సంబంధించి మనం తరచూ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఒకసారి దీన్ని చూడండి. దీనికి సంబంధించి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పీడిఎఫ్ రూపంలో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక దాంతోపాటుగా ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇక్కడ మీరు ఆర్టికల్ కూడా చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.